ఏపీ సీఎం చంద్రబాబు కోసం గాజువాక నుండి భద్రాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు ఏపీ మాజీ చైర్మన్ కాకి గోవిందరెడ్డి. చంద్రబాబు జైలు నుంచి విడుదలై సీఎం అయితే కాలినడకన భద్రాచలానికి వస్తానని మొక్కున్నట్లు ఆయన తెలిపారు. 69 వార్డు కార్పొరేటర్గా కూడా కొనసాగుతున్న కాకి గోవిందరెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి విశేషమైన స్పందన వచ్చింది. తాను టీడీపీ పార్టీకి విధేయుని అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు కోసం తనను తాను మొక్కు తీర్చుకున్నా అని వెళుతున్నట్లు వెల్లడించారు. ఇక గోవిందరెడ్డి పాదయాత్ర జగ్గంపేట చేరుకోవడంతో ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న చంచలమైన విశ్వాసం, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ, నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ ని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక 6 రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో, ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున నేను ఒప్పుకున్నాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అయిన వెంటనే భద్రాచలం తుంగలాం రామాల నుంచి భద్రాచలం రామాల ఎవరు నడిచి వస్తారని మొక్కుకున్నాం. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆ రోజు మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్స్ విడుదల చేయడం, ఎక్కలే పరిశీలకులుగా నియమించడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించి